హలో స్టూడెంట్స్. సో పాలిసెట్ సిరీస్ కంటిన్యూ చేశాం కదా. మనం లాస్ట్ వీడియోలో కూడా పేపర్ 2024 క్వశ్చన్ పేపర్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అందరు మీరు వ్యూ చేసే ఉంటారు. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక స్టడీ మెటీరియల్ రిలీజ్ చేసిందండి. సో ఆ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లో క్వశ్చన్స్ అనేవి మనం చాప్టర్ వైజ్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ us go into the video. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ కెన్ ఆల్సో బి టర్మ్డ్ యాజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్స్, ఈ వీడియోలో చూడబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లోంచి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటున్నారు. సో మనకి ఉన్న 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో డికంపోజిషన్ అన్న థర్మల్ డికంపోజిషన్ అన్న ఒకటే. యాక్చువల్గా డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వాట్ ఆర్ దోస్? థర్మల్ డికంపోజిషన్, ఫోటోలిటిక్ డికంపోజిషన్, ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్. 3 టైప్స్ అనేవి మనం చదువుకున్నాం. ఓకేనా? థర్మల్ డికంపోజిషన్ అంటే డైరెక్ట్లీ బై హీటింగ్. ఫోటోలిటిక్ డికంపోజిషన్ అంటే బై కీపింగ్ ఇట్ ఇన్ సన్లైట్. ఓకేనా? ఇఫ్ ఇట్ decomposes into its constituent elements or ions or compounds, if you keep it in sunlight, okay, then you call it as photochemical. Electrolysis అయితే by passing electricity through it. సో ఇప్పుడు మనం థర్మల్ డికంపోజిషన్ అన్న నార్మల్గా డికంపోజిషన్ రియాక్షన్ అన్నా కూడా ఒకటే అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ does not involve a chemical reaction. That process is. ఇందులో కెమికల్ రియాక్షన్ కానిది ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ వెన్ హీటెడ్. సో వెన్ క్యాండిల్ ఈజ్ బర్న్ట్, వెన్ క్యాండిల్ ఈజ్ లైటెడ్, వి సీ వ్యాక్స్ కీప్స్ మెల్టింగ్. ఓకేనా? మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేది వచ్చేసి మనం ఫిజికల్ చేంజ్ కింద చెప్తాం. అదే బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ వచ్చేసి కెమికల్ చేంజ్ కింద చెప్తాం. ఎందుకంటే బర్నింగ్ గివ్స్ యూ కార్బన్ డైఆక్సైడ్, న్యూ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. సో బర్నింగ్ అని ఎక్కడన్నా కూడా అది కెమికల్ చేంజ్ అవుతుంది. కానీ మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ వచ్చేసి ఫిజికల్ చేంజ్ అవుతుంది. ఓకేనా? విచ్ ఈస్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్ అన్నప్పుడు మీకు ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఒకసారి చూడండి, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ యువర్ స్టమక్. అది కెమికల్ చేంజే, బికాస్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్. స్టార్చ్ అనేది సింపుల్ సబ్స్టెన్సెస్ కింద డివైడ్ అవుతుంది, అంటే కొత్త సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ అ కెమికల్ చేంజ్. రైపనింగ్ ఆఫ్ బనానా, దట్ ఈస్ ఆల్సో ఏ కెమికల్ చేంజ్. కానీ రైపనింగ్లో ఏం జరుగుతుందంటే ఎంజైమ్స్, ఓకేనా, బయాలజికల్ క్యాటలిస్ట్ అనేవి ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్, ఓకే, రైపనింగ్ ఆఫ్ ఫుడ్, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ క్యాన్ హ్యాపెన్. ఓకే, సో ఈ బీసీడీ అన్నీ వచ్చేసి కెమికల్ చేంజెసే. సో ఏ ఒక్కటి, మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ ఒకటి మనకి ఫిజికల్ చేంజ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ద కెమికల్ రియాక్షన్, హెన్స్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అన్నిట్లలో కూడా మనకి మెగ్నీషియంకి ఆక్సిజన్కి వ్యాలెన్సీస్ అనేవి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మీకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఇక్కడే రాస్తాను. మెగ్నీషియం వ్యాలెన్సీ వచ్చేసి 2, ఆక్సిజన్ వ్యాలెన్సీ కూడా 2. మెగ్నీషియం వ్యాలెన్సీ 2 ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ అ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం క్రిస్ క్రాస్ అనేది చేస్తే Mg2O2 అనేది ఫార్ములా కింద వస్తుంది. సో 2 అనేవి మళ్ళీ మనం సింపుల్ రేషియో తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ అవుతుంది. MgO ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంతేగాని Mg2O, MgO2 ఉండవు. ఎందుకంటే మెగ్నీషియంకి ఆక్సిజన్కి రెండిటికి కూడా వ్యాలెన్సీ అనేది 2 అనమాట. సో క్రిస్ క్రాస్ చేసినప్పుడు రెండిటికి సేమ్ నెంబర్స్ వచ్చాయనుకోండి, మనం సింప్లెస్ట్ రేషియో అనేది తీసుకుంటాం. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ వాట్? మెగ్నీషియం ఆక్సైడ్, MgO. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ కెమికల్ రియాక్షన్? గ్రేప్స్ గెట్ ఫెర్మెంటేషన్ అది కెమికల్ ప్రాసెస్, మనకు బాగా తెలుసు. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్, break down of food or digestion of food, which means that complex food molecule breaks down into simpler substances. అంటే కొత్త సబ్స్టెన్సెస్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే అది కెమికల్ రియాక్షనే, కెమికల్ చేంజే. ఫార్మేషన్ ఆఫ్ కర్డ్, ఇందులో కూడా
మీకు లాక్టిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ కర్డ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు లాక్టోజ్. కాబట్టి కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. సో మూడిట్లలో కూడా మీకు కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్ ద గివెన్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఎన్ ఆక్సిడేషన్ రియాక్షన్? సో ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ని ఆక్సిడేషన్ అంటాం. లేకపోతే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ని కూడా మనం ఆక్సిడేషనే అంటాం. 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇంకొకటి గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఇంకొకటి వచ్చేసి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ మనం చెప్పుకున్న 3 ఆప్షన్స్లో ఇక్కడ మనకు దొరికే ఆప్షన్ ఏంటి అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ రియాక్షన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. PbNO3 taken twice aqueous solution plus 2 Ki పొటాషియం అయోడైడ్ aqueous సొల్యూషన్. ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు ఒక సాలిడ్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది, విచ్ వీ విల్ ఇండికేట్ విత్ డౌన్వర్డ్ యారో. ఓకే, ప్లస్ 2 KNO3. ఇక్కడ సాలిడ్ PbI2 అనేది ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ప్రెసిపిటేట్ అంటే ఇట్స్ అన్ ఇన్సాల్యుబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ విచ్ కెన్ బి సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వెన్ aqueous solutions of 2 substances are mixed with each other. సో ఇది డబుల్ డికంపోజిషన్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ లెడ్ అయోడైడ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్డ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. హెన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ రబ్డ్ విత్ శాండ్ పేపర్ బిఫోర్ బర్నింగ్ బికాస్ ఇట్ హ్యాస్ అ కోటింగ్ ఆఫ్ డాష్. ఓకేనా, మనం మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసే ముందు దాన్ని శాండ్ పేపర్తో రబ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మెగ్నీషియం రిబ్బన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఇట్ ఫార్మ్స్ మైల్డ్ కోటింగ్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో అది పెట్టగానే బర్న్ అవ్వదన్నమాట. కొంచెం మనం శాండ్ పేపర్తో రబ్ చేసి పైన ఫామ్ అయిన ఆక్సైడ్ లేయర్ని పోగొట్టామనుకోండి, అప్పుడు మనం ఫ్లేమ్ మీద పెట్టగానే ఇట్ క్యాచెస్ ఫైర్ అండ్ బర్న్స్ విత్ డాజ్లింగ్ వైట్ లైట్. సో ఆ కోటింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ రబ్ చేయాల్సిన కోటింగ్ ఏంటి? బేసిక్ మెగ్నీషియం ఆక్సైడ్ అనమాట. ఈ ఆక్సైడ్ లేయర్ అనేది పైన సర్ఫేస్ మీద ఫామ్ అవ్వడం వల్ల ఇట్ కెనాట్ ఏబుల్ టు క్యాచ్ ఫైర్ క్విక్లీ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ఫ్లేమ్. ఓకే, సో అది క్వశ్చన్ నెంబర్ 7. ఇంకా క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ వాటర్? సో ఈ క్వశ్చన్లో దిస్ క్వశ్చన్ సేస్ నథింగ్ బట్ డికంపోజిషన్, ఎలక్ట్రాలిటిక్ డికంపోజిషన్. ఓకేనా, సో ఎలక్ట్రాలిసిస్ అనమాట. ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు వాటర్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఆర్ యూ విల్ గెట్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అట్ క్యాథోడ్ అండ్ ఆక్సిజన్ అట్ యానోడ్. సో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఆ స్ప్లిట్టింగ్ ఎలక్ట్రాలిటిక్ స్ప్లిట్టింగ్ అనమాట. బట్ ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్? డికంపోజిషన్ రియాక్షన్. హెన్స్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సబ్స్టెన్స్ యాడెడ్ టు ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఈజ్ కాల్డ్. సో మనం ఈ పాయింట్ వచ్చేసి మనం ర్యాన్సిడిటీ కాన్సెప్ట్లో చదివామండి. ర్యాన్సిడిటీ అంటే ఏంటి? ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ దే గెట్ ఆక్సిడైజ్డ్. సో అవి పాడవకుండా ఉండాలి అంటే మనం నైట్రోజన్ గ్యాస్, చిప్స్ ప్యాకెట్స్లో నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ టు బి యూస్డ్ లైక్ PHA అండ్ BHT. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూజ్ చేస్తే మనకి ఆ ఫుడ్స్ అనేవి కొంతకాలం వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ర్యాన్సిడిటీని అవాయిడ్ చేయొచ్చు. సో యాంటీ ఆక్సిడెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 10. PV plus CuCl2 gives rise to PbCl2 plus Cu. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్? సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లెడ్, కాపర్. లెడ్ వచ్చేసి సింగిల్ మెటల్, కాపర్ వచ్చేసి సాల్ట్లో ఉన్న మెటల్. సో హైలీ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ దే సాల్ట్ సొల్యూషన్. సో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ లెడ్ వచ్చేసి హైలీ రియాక్టివ్ దాన్ కాపర్. సో లెడ్ ఈజ్ డిస్ప్లేసింగ్ కాపర్ ఫ్రమ్ కాపర్ క్లోరైడ్. కాపర్ అనేది బయటకు వచ్చింది అనమాట. PbCl2 అనేది ఫామ్ అయింది. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఐడెంటిఫై ద రియాక్టెంట్స్ ఇన్ ద రియాక్షన్. Zn plus H2SO4 gives rise to ZnSO4 plus H2. ఈ రియాక్షన్ మనకు వాళ్ళే ఇచ్చేసారు. సో ఇందులో రియాక్టెంట్స్ ఏంటి? ఇంత ఈజీ క్వశ్చన్ అడిగారు చూడండి. రియాక్టెంట్స్ అంటే ఏంటి? సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ కంబైనింగ్
are called as reactants and substances which are newly formed are called as products. సో ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసి Zn and H2SO4. అది మనకి ఆప్షన్ సిలో ఉంది అండ్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. సెలెక్ట్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారు, H2S + I2 gives rise to 2Hi + S. సో ఇక్కడ మనకి H2S, ఓకే, సింపుల్గా S అయిపోయింది, H2S బికేమ్ S. ఓకే, అంటే హైడ్రోజన్ అనేది లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, లాస్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఆక్సిడేషన్ అనమాట. H2S ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అండ్ టర్న్స్ ఇంటూ సల్ఫర్. అలాగే అయోడిన్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్ అండ్ టర్న్స్ ఇంటూ 2Hi. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఒకవేళ డౌట్ వచ్చినా కూడా ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిస్తే ఆక్సిడేషన్ నెంబర్స్ వేసుకుని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి -2, హైడ్రోజన్ +1. అయోడిన్ ఎలిమెంటల్ ఫామ్లో, ఈ రియాక్టెంట్ సైడ్లో ఎలిమెంటల్ ఫామ్లో ఉంది కాబట్టి అయోడిన్కి 0, ఇక్కడ -1 +1, సల్ఫర్కి 0. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అయోడిన్స్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ ఫ్రమ్ 0 to -1 అంటే రిడక్షనే కదా. 0 to -1 అంటే రిడక్షన్. రిడక్షన్ అంటే సబ్స్టెన్స్ విచ్ అండర్గోస్ రిడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అయోడిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ దిస్ గివెన్ రియాక్షన్. మీరు ఒకటేలాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్లో ఇచ్చిన సబ్స్టెన్సెస్ ఎప్పుడు కూడా ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అవ్వవు. మనకి రియాక్టెంట్సే ఎయిదర్ ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ అవుతాయి. అంతేకాని ఫామ్ అయిన ప్రోడక్ట్స్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఫామ్ అయిన ప్రోడక్ట్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లు అని ఇచ్చారు. అందుకే ఈ 2 ఆప్షన్స్ రూల్డ్ అవుట్. ప్రొడక్ట్ ఫామ్ అయిన సబ్స్టెన్సెస్ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అవ్వవు. ఓకేనా, ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా రియాక్టెంట్ సైడే ఉంటాయి. సో మీరు అలా కూడా చెక్ చేసుకుని గుర్తుపెట్టుకున్నా కూడా సబ్స్టెన్సెస్ విచ్ అండర్గోస్ రిడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ అయోడిన్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0 నుంచి ఇంకా తగ్గిపోయింది -1కి. సో రిడక్షన్ జరిగింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. హెన్స్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. when Ag is exposed to air it gets a black coating of dash. మనం ఇది టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్లో కూడా చదివాం. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటే ఏంటంటే సిల్వర్ ఆర్టికల్స్ when exposed to air it forms a brown colored or brownish black colored coating of silver sulfide is formed on the surface. సో ఇక్కడ బ్లాక్ కలర్డ్ కోటింగ్ ఫామ్ అయ్యేది ఏంటంటే సిల్వర్ సల్ఫైడ్, బికాస్ సిల్వర్ రియాక్ట్స్ విత్ H2S గ్యాస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్స్ అండ్ ఫార్మ్స్ సిల్వర్ సల్ఫైడ్. హెన్స్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 2 or 3 days 14th క్వశ్చన్ చూడండి. 2 or 3 days ఆఫ్టర్ వైట్ వాషింగ్ షైనీ ఫినిషింగ్ ఆఫ్ వాల్స్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్. వైట్ వాషింగ్ చేసిన తర్వాత వాల్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా షైనీ వైట్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ ఆన్ ద వాల్స్. ఓకేనా, మనకి మామూలుగా టెస్ట్ ట్యూబ్లో చేస్తే వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఫార్మ్డ్ అని చదువుతాం. ఇదే అప్లికేషన్ టు డైలీ లైఫ్ అనమాట. షైనీ ఫినిషింగ్ ఆఫ్ వాల్స్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆన్ వాల్స్. బికాస్ వైట్ వాషింగ్లో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఆ లైమ్ వాటర్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ చేస్తుంది, విచ్ అపియర్స్ టు బి షైనీ బ్రైట్ వైట్ కలర్డ్ సబ్స్టెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాల్షియం కార్బోనేట్ CaCO3. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. when a decomposition reaction is carried out by sunlight it is called as. సో ఫోటోలిటిక్ డికంపోజిషన్ మనకు తెలిసిందే కదా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. నేమ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ when iron fillings are heated with dilute HCl. ఐరన్ ఫిల్లింగ్స్ హీటెడ్ విత్ డైల్యూట్ HCl అంటున్నారు. సో ఇక్కడ మనం ఒకసారి ఈక్వేషన్ రాసుకొని చెక్ చేసుకుందాం. Fe + HCl gives rise to FeCl2 + H2. ఓకేనా, FeCl2 + H2. యాక్చువల్గా ఇక్కడ ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది డైల్యూట్ HCl తోటి, FeCl3 + H2. సో 3HCl. ఓకే, 3HCl. ఇఫ్ యూ టేక్ 6HCl, ఇక్కడ 6HCl, ఇక్కడ వచ్చేసి 3H2 ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ కూడా 2 పెట్టాలి. సో 2Fe + 6HCl gives rise to 2FeCl3 +
3H2. సో ఇక్కడ మనకి FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్ అనమాట. ఐరన్ 3 క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ ఆర్ ఫార్మ్డ్. మన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో వచ్చిన కోఫిషియన్ట్స్ని చెక్ చేసుకోవాలి, దాన్ని బట్టి వ్యాలెన్సీస్ కూడా మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐరన్ 3 క్లోరైడ్. ఇలా ఐరన్ 2 క్లోరైడ్, ఐరన్ 3 క్లోరైడ్ మధ్యలో బ్రాకెట్లో ఉన్న నంబర్స్ ఏంటి అంటే అవి వ్యాలెన్సీ ఎగ్జిబిటెడ్ బై ఐరన్ అనమాట. ఓకేనా. ఐరన్ కెన్ ఎగ్జిబిట్ వేరియబుల్ వ్యాలెన్సీ +2 ఆర్ +3. సో ఇక్కడ మనకి ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఫెర్రిక్ క్లోరైడ్లో ఐరన్ వ్యాలెన్సీ వచ్చేసి 3. ఆ 3 అనేది మనం బ్రాకెట్లో రోమన్ నెంబర్తో రాస్తామన్నమాట. అది ఎందుకు అంటే దాన్ని స్టాక్ నొటేషన్ అంటారు. సో ఐరన్ 3 క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, దీస్ ఆర్ ఫార్మ్డ్. హెన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ద రియాక్షన్ ఆఫ్ మెగ్నీషియం విత్ ఎయిర్ ఈజ్. సో మీకు అందరికి బాగా తెలిసిందే కదా, మెగ్నీషియం బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ లైట్ అండ్ గివ్స్ అవుట్ ఇంటెన్స్ ఫ్లేమ్. సో అంటే ఇది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. కెమికల్లీ రస్ట్ ఈజ్ డాష్. రస్ట్కి వచ్చేసి ఫార్ములా Fe2O3.XH2O. ఈ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. సో Fe2O3 అనేది ఏంటి? ఫెర్రిక్ ఆక్సైడ్. వాటర్ మాలిక్యూల్ ఉండడం వల్ల హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. కన్సిడర్ ద రియాక్షన్ P + O2 gives rise to P4O10. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ విల్ బి. సో బ్యాలెన్సింగ్ అనేది మనం చెక్ చేసుకుంటే P + O2 gives rise to P4O10 కదా. సో ఇక్కడ 4 ఫాస్ఫరస్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ రియాక్టెంట్ సైడ్ కూడా 4 ఫాస్ఫరస్ చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ అ నెంబర్ 4 ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫాస్ఫరస్. అలాగే ప్రోడక్ట్ సైడ్లో మనకి 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 5 అనే నెంబర్ కోఫిషియంట్ పెట్టామనుకోండి, 5 2s are 10 అవుతాయి అనమాట. సో 4P + 5O2 గివ్స్ రైస్ టు P4O10. సో ఇక్కడ మనకి కోఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ అని అడిగాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ అని అడిగాడు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ ఆర్ హౌ మెనీ? 5. హెన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఇది లాస్ట్ క్వశ్చన్, ఈ లెసన్ నుంచి ఈ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ద అబ్రివేషన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ స్టేట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఎ రియాక్షన్ టెంపరేచర్. అబ్రివేషన్స్ అని ఇస్తున్నాడు అంటే ఏంటి అంటే కిందన ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ను మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని 2H2 + O2 గివ్స్ రైస్ టు 2H2O ఉంది. కింద బ్రాకెట్స్లో లిక్విడ్ గ్యాస్ లిక్విడ్ గ్యాస్ అలా ఇచ్చారు. సో ఆ స్టేట్స్ ఏ ఆప్షన్లో ఆ స్టేట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు, ఆ అబ్రివేషన్స్ అనేవి కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తున్నాయి, అది ఏ ఆప్షన్లో అన్నది మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2H2 + O2 గివ్స్ రైస్ టు 2H2. 2 గ్యాసెస్, ఓకేనా. హైడ్రోజన్ కూడా గ్యాసే, ఆక్సిజన్ కూడా గ్యాసే, కానీ ఆ 2 ఎలక్ట్రిక్ స్పార్క్తో మనం ఫ్యూజ్ చేస్తే మనకి లిక్విడ్ అనేది వస్తుంది, వాటర్ అనేది వస్తుంది. సో taken substances of hydrogen and oxygen must be in gases and the so liberated water will be in liquid state. So correct answer is option C. సో ఈ 20 క్వశ్చన్స్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లో ఉన్నాయండి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీగా మీకు సీట్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.